ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో అసలు బాబా గారు ఏం చెప్పబోతున్నారు ఏంటి అన్నది ప్రతి ఒక్కటి కూడాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఓం సాయిరామ్ అని కామెంట్ అయితే చేయండి. బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఖచ్చితంగా మీ ఆరోగ్యాన్ని కానీ, మీకున్న ఆర్థిక సమస్యలు కానీ ప్రతి ఒక్కదానికి కూడా సమాధానం అయితే బాబా గారు మీకు ఇస్తారు. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా అసలు ఏం చెప్పబోతున్నారు అంటే కనుక, బిడ్డ ఈరోజు నా సందేశాన్ని, నీ సాయి సందేశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు తల్లి. ఎందుకంటే నువ్వు ఎంతగానో అడుగుతున్నా, ఎంతగానో కోరుకుంటున్నా, ఎంతగానో తెలుసుకోవాలి అనుకుంటున్నా, ఎంతగానో కలలు కంటున్నా, నీకు ఇష్టమైన వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారు, అలాగే వారి మనసులో నీ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఎంత ప్రేమను దాచుకున్నావు, నన్ను ఇష్టపడుతున్నారా లేదా, మొహమాటంతో నాతో ఉన్నారా, లేదా దూరం చేసుకోవాలని ఉంటున్నారా, దూరం వెళ్ళిన వాళ్ళు మళ్ళీ కలిసి వస్తారా, నా దగ్గరికి వస్తారా, కలిసి ఉంటారా, అసలు ఇలాగ ఎన్నో సందేశాలు అయితే నీ మనసుని చాలా కలవరపెడుతున్నాయి కదా బిడ్డ. నీకు ఎంతో ఇష్టమైన వ్యక్తి గురించి అయితే ఈరోజు నువ్వు వినబోతున్నావు తల్లి. నువ్వు ఇక్కడ నీకు ఇష్టమైన వ్యక్తిని మనసులో తలుచుకొని నువ్వు ఒక యాపిల్ పండుని కానీ తాకినట్లయితే వారు నీ గురించి ఏమనుకుంటున్నారు, వారి మనసులో నీ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, ప్రేమ ఉందా, ద్వేషం ఉందా, కక్ష ఉందా, లేకపోతే నిర్లక్ష్యం ఉందా, చిన్నచూపు ఉందా, ఏముంది అన్నది ఇప్పుడు ఈ క్షణం ఇక్కడే నీకు చెప్పేస్తాను. వాళ్ళ వల్ల ప్రతి చరిత్ర కూడా వాళ్ళ గురించి బట్టబయలైతే చేస్తాను. పాలకు పాలు, నీళ్ళకు నీళ్లు తేల్చేస్తాను. ఇక్కడ ఉన్న ఈ 3 పండ్లని కూడాను నువ్వు ఒక వ్యక్తిని తలుచుకొని, ఆ పేరు తెలుసుకొని ఒకటైనా తాకచ్చు, లేదా 3 వ్యక్తుల కోసమైనా కూడా ఈ 3 పండ్లనైనా సరే నువ్వు ఇక్కడ ఎంచుకోవచ్చు. అది నీ నిర్ణయం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరి ఆ ఒక్కొక్క వ్యక్తి కూడాను మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ మనసులో ఎలాంటి ఆలోచనలు అనేవి ఉన్నాయి, నువ్వు వాళ్ళ జీవితంలోకి రావటం వల్ల సంతోషంగా ఉంది అని అనుకుంటున్నావా, లేకపోతే బాధ కలుగుతుందా, ఏమనుకుంటున్నావు, లాంపడ్డావా అనుకుంటున్నావా, నష్టపోయావనే అనుకుంటున్నావా, లేకపోతే నిన్ను వదిలించుకోవాలని అనుకుంటున్నావా, ఎందుకు ఇలా చేస్తున్నారని అనుకుంటున్నావా, జీవితాంతం నీతో ఉండాలి అని అనుకుంటున్నారా లేదా, అసలు ఏమనుకుంటున్నారు, నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. నీ వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవాలి. నువ్వు భూతద్దం పెట్టి చూసినప్పుడు ప్రతి ఒక్క ఆలోచన కూడా నీ కంటికి కనబడేలాగా అన్నీ కూడా సాయి చెబుతూనే ఉన్నారు. సాయి సందేశాన్ని నీ తండ్రి తెచ్చిన సందేశాన్ని అస్సలు వదులుకున్నావు అని అంటే ఇలాంటి అవకాశం మళ్ళీ కూడా రాదు. సాయి అనేది గుర్తుంచుకోవాలి, ఒక్కసారి మాత్రమే ఇస్తాడు. ఆ ఇచ్చినప్పుడు నువ్వు తీసుకోవాలి. ఒక మనిషి జీవితంలో ఒక్కసారి తన వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం అనేది వస్తుంది. తెలిసిన ఒక్క ఆధారం మీదే మాత్రమే జీవితాంతం వాళ్ళ నమ్మకం అనేది ఉంచాలా వద్దా అన్నది కూడా ఆధారపడి అయితే ఉంటుంది. మరి ఈరోజు నీ వ్యక్తులు నీ గురించి ఏమనుకుంటున్నారు, నువ్వు నీ వ్యక్తుల దగ్గర ఏం మాట్లాడబోతున్నావు, ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చేయి తల్లి. బాబా ఈరోజు ఒక అద్భుతమైన సందేశం అయితే మనందరికీ ఇచ్చారు కదా. ఈ సందేశంలో నీకున్నటువంటి ఆలోచనలు కానీ ప్రతిదీ దానికి కూడా ఒక సమాధానం అయితే ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. మనకు ఇష్టమైన వాళ్ళు, మనం ప్రేమించిన వాళ్ళు, మన భర్త, మన భార్య, మన స్నేహితులు, లేదా మన ఫ్యామిలీ మెంబర్స్, మన బంధువుల్లో మనకు చాలా ఇష్టమైన వ్యక్తులు ఉంటారు. వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలన్న ఆలోచన అందరికీ కూడా ఉంటుంది. కాబట్టి అది ఈరోజు నిజం కాబోతుంది. ఎన్నాళ్ళు ఎదురు చూస్తూ ఉన్న దానికి ఈరోజు ఫలితం అనేది రాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే
చూడండి, మిస్ చేయకుండా మీరు చూసినట్లయితేనే మీకు అర్థమవుతుంది. బాబా గారు గుట్టంతా కూడా అక్కడ చెప్పబోతున్నారు. వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అన్నది అందివ్వండి. ఇక బాబా గారి సందేశానికి వస్తే గనక, ఒక్కసారి నీ సాయిని మనసులో గట్టిగా తలుచుకో. భారమంతా నీ సాయి మీదే వేయి. ఒక వ్యక్తి కోసం ఒక పండుని ఎంచుకో. ఒక పండుని సెలెక్ట్ చేసుకో. లేదు, నాకు ఇష్టమైన వాళ్ళు 3 ఉన్నారు, బాబా 3 గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అనుకుంటే ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క పండుగ పెట్టి తాకు బిడ్డ. అక్కడ నీ 3 వ్యక్తుల్ని ఆ అంకెల ద్వారా చూసుకో. సాయి మీద భారం వేసి తాకు. వారి మనసులో ఏముందో ఇప్పుడే నీకు తెలుసుకోబోతున్నావు. అయితే ఇక్కడ ముందుగా 1వ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి ఒకటవ పండును తాకిన వాళ్ళకి ఇక్కడ ఏంటి అంటే, ఎవరి గురించి అయినా కూడా ఆలోచించు, కానీ నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు. నువ్వు ఒకరికంటే ఎక్కువ మంది గురించి తెలుసుకోవాలని కూడా ఆలోచిస్తూ ఉన్నావు కదా. ఈ 3 నెంబర్లని కూడాను నీ ముందు అయితే ఉంచాను కదా తల్లి. ఈ 3 కూడాను నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావో వారు నీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడైతే విను. 1వ పండుని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నీ గురించి ఏమనుకుంటున్నారంటే, మనసులో నీ గురించి ఎలాంటి అయోమయమూ లేదు. ఇంకా వీరి మనసులో ఇలా కూడా అనుకుంటున్నారు, బిడ్డ నువ్వు చాలా మంచి ఒక వ్యక్తివి అని, మంచి ఆలోచనలతో ఉంటావు అని, మంచిగా ఆలోచిస్తున్నావు, మంచిగా నడుస్తున్నావని, ఒక పాజిటివ్ మైండ్ సెట్తో అయితే నువ్వు ఉంటావని వీళ్ళు భావిస్తూ నీ గురించి ఎలాంటి అయోమయం కూడా లేదు. నీకు సంతోషంగా ఉండటం ఇష్టం, ఆనందంగా స్నేహితులతో సమయాన్ని గడుపుతావని అనుకుంటున్నారు. నువ్వు చాలా ప్రాక్టికల్ వ్యక్తివి అని అనుకుంటున్నారు. ఊహల్లో కళ్ళల్లో బతకటం కాదు, దాన్ని నిజ జీవితంలో బతకటానికి ఇష్టపడతావని, ఏదైనా అనుకున్నది ఆచరణాత్మకంగా చేసి చూపించడంలో ముందుంటావని అనుకుంటున్నారు. కాబట్టి ప్రతిదీ కూడాను ఈ వ్యక్తి నిన్ను చాలా ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిగా అయితే చూస్తున్నారు. ఇక వీళ్ళు నీ గురించి ఇంకా ఏం ఆలోచిస్తున్నారు అంటే, ఈ వ్యక్తి నీ గురించి ఒక అభిప్రాయం కూడా ఊహించారు. బిడ్డ నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తివే. నిన్ను చూసినప్పుడు తనని తాను చూసుకున్నట్లుగా అనిపిస్తోంది. వాళ్ళకి నా జీవితంలో, వీళ్ళ జీవితంలో కూడా చాలా విషయాలు ఒకేలాగా ఉన్నాయి. ఉదాహరణకు వీళ్ళు మోసపోయినట్టు నేను కూడా మోసపోయాను అంటే, ఇతరుల చేతుల్లో నాలాగే వీళ్ళు కూడా మోసపోయారు అంటే, ఎక్కడ చూసినా మేము ఒకేలాగా ఉన్నాము అని అనిపిస్తూ ఉంది. ఇతరుల కోసం మీరు ఎంత చేసినా కూడా మీకు ఏమీ కూడా రాలేదని కూడా అని అనుకుంటూ ఉన్నారు. అంటే మీరు చేసిన దానికి బదులు అక్కడ ఏమీ రాలేదని కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఒక బాధ అనేది ఉంటుంది. ఆ బాధ గురించి ఎప్పుడూ కూడా మాట్లాడతారు. కానీ ఇప్పుడు నీ బాధల్ని పూర్తిగా మరిచి మంచి జీవితం గడపాలని ఆలోచిస్తూ ఉన్నాను. నువ్వు ఒంటరిగా ఉన్నా, లోపల చాలా బాధపడుతూ ఉన్నా కూడా పైకి మాత్రం చాలా బాగా కనిపిస్తావు. ఆ ముఖంలో బాధ బయటికి కనపడనివ్వకుండా ఉంటా అని అనుకుంటున్నాను. నీ గతం అంత మంచిది కాదు. నీ జీవితంలో విషయాలు అంత బాగా లేవు. అయినా కూడా నువ్వు ఎక్కువ ఎవరికీ కూడా ఫిర్యాదు చేయలేదు. ఈ విషయాన్ని వాళ్ళు గమనించారు. నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తివే. ఇక్కడ చూడు బిడ్డ, ప్రేమ అని చెప్పను, కానీ ఒక గాఢమైన స్నేహం కనిపిస్తోంది, ఆప్యాయత కనిపిస్తోంది, అనురాగం కనిపిస్తోంది. ఇలా నీ గురించి ఆలోచించినప్పుడు, అరే ఈ వ్యక్తి కూడా నాలాంటి వారే అని అనుకుంటూ ఉంటారు. నువ్వు తనలాంటి వ్యక్తివి అని గ్రహించినప్పుడు, నేను మోసం చేసినట్టు, నన్ను మోసం చేసినట్టు ఎవరిని నేను మోసం చేయలేదు కదా, వీరు కూడా అంతే, ఎవరిని మోసం చేయలేదని అనుకుంటూ ఉన్నారు. అంటే నీకు ఊరంతా తిరగటం కానీ, ఎలా పడితే అలా గడపటం కానీ ఇష్టం లేదు. కానీ ఎక్కడైనా ఒక చోటికి వెళ్ళాలి అంటే ఇష్టపడతావు. అది పుణ్యతీర్థమైన, ప్రశాంతంగా ఉన్న చోటైనా.
నువ్వు గడపడానికి ఇష్టపడతావని వాళ్ళు గమనించారు. ఈ సమయంలో నువ్వు ప్రేమకి అంతగా ప్రాధాన్యత ఇవ్వవు. ఎందుకంటే గతంలో నీ ప్రేమ జీవితం అంతా బాగా సాగలేదు కాబట్టి. బిడ్డను ఈ విషయాన్ని వాళ్ళతో పంచుకొని ఉండొచ్చు, లేదా ఉండకపోవచ్చు కూడా. కానీ వాళ్ళు నిన్ను చూసినప్పుడు ఈ వ్యక్తి నాలాంటి వ్యక్తి అన్నీ కూడా ఆలోచనలే ఉన్నాయి తప్ప నాలానే ఆలోచిస్తూ ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళు నీకు సొంత ప్రతిబింబంలాగా కనిపిస్తారు. అంటే ఇక్కడ నువ్వు కోరుకుంటున్న వ్యక్తిని గురించి అయితే చాలా గొప్పగా అనుకుంటున్నావు కదా, చాలా గొప్పగా అయితే ఆలోచిస్తూ ఉన్నావు కదా బిడ్డ. నువ్వు ఎందుకు అంటే, నా జీవితంలో నేను ఎలా అయితే ఉంటున్నానో, నా జీవితంలో ఎలాంటి ఘటనలు అయితే జరిగాయో అన్నీ కూడా తన జీవితంలో అలానే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే అద్దంలో తనను తాను చూసుకున్నట్లుగానే భావిస్తూ ఉన్నారు. నిన్ను చూసినప్పుడు, మాట్లాడినప్పుడు అంటే మీ బంధం చాలా గొప్పగా ఉంటుంది. అంటే ఇక్కడ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు కాబట్టి ఆ బంధమైన స్నేహబంధమైన ప్రేమ బంధమైన భార్యాభర్తల బంధమైన ఏదైనా సరే జీవితాంతం సాగుతుంది. బిడ్డ ఆలోచించాల్సిన పనే ఉండదు. ఇక రెండవ పండుని తాకినట్లయితే వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుంది కానీ రా తల్లి. రెండవ పండుని తాకిన వారికి నువ్వు ఆలోచిస్తున్న వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నాడో తెలుసా బిడ్డ. నువ్వు ఈ సమయంలో నీ జీవితంలో చాలా ఇబ్బందులు ఉన్నట్టు వీళ్ళు చూస్తున్నారు. నీ జీవితంలో ఇది పెద్ద సమస్య వచ్చి పడింది, లేకుంటే మీ ఇద్దరి బంధం ముగిసిపోయి కూడా ఉండొచ్చు. నువ్వు వీళ్ళ నుండి దూరంగా జరిగి కూడా ఉండొచ్చు, దూరమై ఉండొచ్చు. అది రోజులు కావచ్చు, వారాలు కావచ్చు, నెలలైనా అవ్వచ్చు. ఈ వ్యక్తి నిన్ను మోసం చేశారు కాబట్టి ఈ సమయంలో నీ జీవితంలో ఏమీ లేని వ్యక్తిగా వాళ్ళు భావిస్తూ ఫీల్ అవుతూ ఉంటారు, బాధపడుతూ ఉన్నారు. నీ ఆలోచనలు ఇలా ఉండొచ్చు బిడ్డ. బతకాలనే ఇష్టం లేనట్లు బహుశా నువ్వు ఈ విషయాన్ని చర్చించి ఉండొచ్చు కూడాను. లేదంటే ఏదైనా స్నేహితుడి ద్వారా వాళ్ళకు నీ గురించి ఈ విషయం తెలిసి ఉండొచ్చు. అంటే నీ బాధ ఏదైతే ఉందో, నీ మనసులో ఉన్న బాధ నాకు బతకాలని లేదు, జీవితం మీద ఆశ లేదు, ఇలా ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళతో నువ్వు చెప్పి ఉంటే ఆ విషయం వాళ్ళకు తెలిసి ఉండొచ్చు, వాళ్ళకు వెళ్ళి ఉండొచ్చు. వాళ్ళకు నువ్వు చాలా బాధలు ఉన్నట్లు అనిపిస్తుంది. నీ గురించి ఈ వ్యక్తి ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి. నీకు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చి ఉండొచ్చు. ఏదైనా రకమైన అనారోగ్యం వల్ల కూడా నువ్వు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావని కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. వ్యక్తిగత జీవితం వాళ్లకు సరిగ్గా అనిపించడం లేదు. అలాగే నీ కెరియర్ కూడా చాలా విజయాల్ని నువ్వు సాధించావు. నువ్వు జీవితంలో చాలా పేరు సంపాదించుకున్నావు. నువ్వు ఎక్కడున్నా, ఏ పని చేసినా అందరి హృదయాలను కూడా గెలుచుకుంటూ ఉన్నావు. అయితే ఇక్కడ మీ ఇద్దరి మధ్య చాలా ఒక బంధం వల్ల మీకు ఇబ్బందిగానే ఉంది. అది ఏ బంధమైనా అవనివ్వు, ఒక విడదీయలేని బంధం అయితే ఉంది. ఇక్కడ నాకు స్పష్టమైన సమాధానం కనిపిస్తుంది. అది ఏంటి అంటే కనుక ఈ వ్యక్తికి తాము నిన్ను మోసం చేశాను అని అనుకుంటున్నాడు. దాని ద్వారా నువ్వు ఒంటరితనంగా బాధను అనుభవిస్తున్నావని కూడా అనుకుంటున్నాడు. వాళ్లకు అర్థమైంది. అలాగే నీ కెరియర్ ఏదైతే ఉందో, చాలా బాగా చేస్తున్న వ్యక్తిగత జీవితంలో నువ్వు నిన్ను కోల్పోయావు అని వాళ్ళు అనుకుంటున్నారు. ప్రేమించిన వ్యక్తి నుండి కూడా నువ్వు దూరంగా ఇలా ఏంటంటే నువ్వు కెరియర్ పరంగా ఎంత బాగున్నా కూడా ఈ ఒక బంధం విషయంలో మాత్రం చాలా నిరాశగా అయితే కనిపిస్తూ ఉన్నావు బిడ్డ. ఈ సమయంలో వాళ్ళు నీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసా? నువ్వు వాళ్ళను చాలా గుర్తు చేసుకున్నావని, వాళ్ళని కలలో కూడా ఊహిస్తూ ఉన్నావని, కలలో కూడా చూస్తూ ఉన్నావని. ఇక్కడ మీరు ఇద్దరూ కూడా ఒకరినొకరు చాలా ప్రేమించుకుంటూ ఉంటారు. ఒకరికంటే ఒకరికి ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది. కానీ మీ బంధం మీరు కోరుకున్నట్లు సాగట్లేదు. ఈ వ్యక్తి గురించి రాత్రింబవళ్ళు ఆలోచిస్తూనే ఉన్నావు. నువ్వు తన దగ్గర ఉన్నావని, తనకు దగ్గరగా ఉన్నావని వాళ్ళు ఊహిస్తారు. నీ గురించి ఇంకా ఏమనుకుంటున్నావో తెలుసా తల్లి? మీ ఇద్దరి గతం అంత మంచిది కాదు.
విషయాలు మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు ఆలోచించినట్లుగా సాగలేదు. భవిష్యత్తులో ఈ వ్యక్తి నిన్ను తన దగ్గరికి రాకపోయినా నా దగ్గర ఉన్నారు అని చూస్తున్నారు. వాళ్ళు నీ నుండి దూరమైనట్లు వాళ్ళు భావిస్తున్నారు, బాధపడుతున్నారు. కానీ నీ గురించే రాత్రింపవళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు. నువ్వు కూడా తనను గుర్తు చేసుకుంటూ ఉంటావని అలా కూడా అనుకుంటున్నారు. నీ జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా నువ్వు చాలా విజయాల్ని సాధించావు. అన్నీ కూడా వాళ్ళు చూస్తూనే ఉన్నారు. వాళ్ళ దృష్టిలో నువ్వు ఒక చాలా మంచి వ్యక్తివి. మీ ఇద్దరి జీవితంలో కొత్త ప్రారంభం అనేది జరుగుతుంది. ఎందుకంటే నీ సాయిగా మాట ఇస్తున్నాను. మీ జీవితం కొత్తగా ప్రారంభం అవుతుంది. మళ్ళీ మళ్ళీ ప్రారంభం అవుతూ ఉంటుంది, ఒకటవుతారు. నీ సాయి నీకు మాట ఇస్తున్నారు. ఎందుకు అంటే ఎంత ఇదిగా ఒకరినొకరు అభిమానించుకునే వాళ్ళు ఎప్పటికీ కూడా దూరం కాకూడదు. కాబట్టి మీరు మళ్ళీ సంతోషంగా ఉంటారు. ఇక మూడవ పండుగ గురించి అయితే బాబాగారు ఏం చెప్తున్నారో విందురు కానీ, ఎవరైతే ఉన్నారో నీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు వాళ్ళు ఈ వ్యక్తి గురించి ఏమనుకోవాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు హృదయంలో నీ గురించి ఏముంది, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, నీ గురించి వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి, ప్రతి ఒక్కటి కూడా చెప్పాలి. జాగ్రత్తగా విను. నువ్వు వాళ్ళ జీవితంలో అతిపెద్ద సంతోషమనే అనుకుంటూ ఉంటారు. నీ రాక వల్ల వాళ్ళ జీవితంలో వాళ్ళు కోరుకున్నదంతా కూడా వాళ్ళకు వచ్చిందని అనుకుంటున్నారు. నీ గురించి చూస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. వీళ్ళకు అన్ని రకాల సంతోషాన్ని ఇవ్వగలరు. కుటుంబ సభ్యులకు కూడా అన్ని విధాల సంతోషాన్ని ఇవ్వగలుగుతున్నారు. మీలాంటి వ్యక్తినే వాళ్ళు తన జీవితంలో భాగస్వామిగా కోరుకుంటున్నారు. అయితే వాస్తవానికి కుటుంబానికి వ్యతిరేకంగా కూడా వెళ్తారు. అలాగే నీ కోసం ఒకవేళ ప్రేమించుకున్నట్లయితే కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళైనా నిన్ను పెళ్లి చేసుకుంటారు. ఒకవేళ తన జీవిత భాగస్వామిగా ఉన్నట్లయితే అక్కడ కూడా కుటుంబంతో ఎదిరిస్తారు, కుటుంబంతో పోరాడతారు. భార్య తరపు వాళ్ళైతే అస్తమాను మీ ఆయన వెనక్కే వేసుకొస్తావేంటి, మీ ఆయన తరపునే మాట్లాడుతున్నావేంటి, ఇలా అలా అంటూ ఉంటారు. పుట్టింటి వాళ్ళని కూడా ఎదిరించడానికి సిద్ధపడుతుంది భార్య. అయితే భర్త అయితే నీ భార్య అలా చేస్తుంది ఇలా చేస్తుంది అని అత్తింటి వాళ్ళు చాడీలు చెప్తే కూడా వాళ్ళని ఎదిరించడానికి కూడా సిద్ధపడతారు. భర్త అయితే మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. మీ గురించి ఎవరైనా ఎదిరించడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళ జీవితంలోకి నువ్వు రావటం ఒక వరమని తెలుసు. నీ రాక వల్లే వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్కటి సంపూర్ణమయ్యాయని వాళ్ళకి తెలుసు. అలా భావిస్తున్నారు. కాబట్టే ఏది వచ్చినా ఎదుర్కొని నీతో బంధాన్ని కొనసాగించాలనే పరిస్థితి వచ్చినా కూడా వెనుకాడరు. అది చేసేస్తారు. ఎందుకంటే నీతోనే తన సంతోషాన్ని చూస్తూ అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తి నీకు చాలా ప్రేమనైతే ఇవ్వాలనే అనుకుంటున్నారు. నీ గురించి రాత్రింపవళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. నువ్వు తన జీవితంలో లేకపోతే నా జీవితం ఏమయ్యేదో అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు అంతా కూడా ఉందని ఇప్పుడు భావిస్తూ ఉంటారు. బహుశా మీ ఇద్దరి బంధంలో కూడా కుటుంబం అడ్డొస్తుంది. కానీ దాన్ని దాటి మీరిద్దరూ సంతోషంగా అయితే ఉంటారు. ఇంకా ఈ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా బిడ్డ? తన సంతోషం అంతా కూడా నీ దగ్గరే ఉందని, తను ఏదైనా చేయగలవనని, నువ్వు ఏదైనా కూడా చేయగలవని, నువ్వు చాలా బాగా అర్థం చేసుకుంటావని, నిన్ను వదులుకోవడానికి ఎప్పుడూ కూడా సిద్ధపడరు. అలాంటి స్థితి రాకూడదు అని వాళ్ళు అనుక్షణం భగవంతుని సాయిని కోరుకుంటూనే ఉన్నారు. ఇక ప్రతి నిమిషము కూడాను తోడు నీడగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. రాత్రింపవళ్ళు కూడా నీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? ఇలాంటి వ్యక్తి నేను ఎంచుకున్నాను నా జీవితంలోకి. ఈ వ్యక్తి రావటం వల్ల నేను కన్న కలలన్నీ కూడా నిజమయ్యాయి. అన్ని విషయాలు తనలోనే ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు. ఇక నీ రాక వల్ల వాళ్ళకి ఎంతో మంచి జరుగుతుంది. నీ రాక వాళ్ళ జీవితంలో వెలుగును నింపుతుంది అని అంటే ఇక్కడ ఏ వ్యక్తి అయినా సరే నిన్ను తన నుండి దూరం చేసుకోవాలి అని అనుకోరు. కుటుంబం అడ్డం వచ్చినా వినరు.
ఈ వ్యక్తి నిన్ను తన జీవితంలో కోరుకుంటూ ఉన్నారు, జీవితాంతం కోరుకుంటూ ఉంటారు. నువ్వు తన లక్కీ పర్సన్ అనే అనుకుంటున్నారు, ఒక అదృష్టపు వ్యక్తిగా భావిస్తున్నారు. నీ రాక వల్ల తన జీవితంలో అంతా మంచి జరుగుతుందని, అలాంటి ప్రేమ కూడా ఉందని కోరుకుంటూ ఉంటారు. ఒక మొక్కకి నీళ్ళు పోస్తే అది పెరుగుతుంది కదా, అలాగే నువ్వు లేని జీవితం వాళ్ళకి అంతా కూడా బాగాలేదు. వాళ్ళు అసలు ఊహించుకోలేకపోతున్నారు, మంచిగా అనిపించటం లేదు కూడాను. నువ్వు లేకపోతే నేను ఈ ప్రపంచంలో ఒంటరిని అన్న భావన వాళ్ళకి వస్తుంది. నువ్వు లేకపోతే తను ఈ సమయంలో ఏం చేస్తూ ఉండేదాన్ని అని భయపడుతూ ఉంటారు. నిన్ను చూసినప్పుడు ఈ వ్యక్తి నా జీవితంలో ఉన్నారు, నా ధైర్యం, నా ప్రేమ అని బాబాకి నాకు కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటూ ఉంటారు. బిడ్డ, ప్రతిరోజు కూడా ప్రతి జన్మలో ఇలాంటి వ్యక్తే కావాలి బాబా నాకు అని కోరుకుంటూ ఉన్నారు కూడా. మీ జీవితం అయితే అద్భుతంగా ఉండబోతుంది బిడ్డ. ఇక్కడ 3 అంకెల్ని తాకిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో అందరి జీవితాలు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండటం చాలా అవసరమని గుర్తుంచుకుంటే ఈ బంధాలు ఎప్పటికీ ఇలానే ఉంటాయి బిడ్డ. స్నేహబంధమైన, ప్రేమ బంధమైన, పేగు బంధమైన, తోడబుట్టిన బంధమైనా సరే, భార్యాభర్తల బంధమైనా సరే బిడ్డ, ప్రతి బంధంకి కూడా ఏ బంధాన్నమైనా సరే నమ్మకం అనేది చాలా మీద అసలు నమ్మకం మీద ఆధారపడి అయితే ఉంటుంది, అర్థం చేసుకోవడం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి సాయి ఆశీస్సులు మీ మీద ఎప్పుడు ఇలానే ఉంటాయి, ఎప్పుడూ చల్లగా ఉండాలని ఈ సాయి కోరుకుంటున్నారు అంటూ బాబాగారు ఈరోజు అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని భావిస్తున్నాను. రేపు బాబాగారి మరొక అద్భుతమైనటువంటి సందేశంతో మీ ముందు ఉంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.